గుడ్ ఈవినింగ్. ముందుగా విచ్చేసిన అతిథులందరికీ సాదర స్వాగతం. హలో, వావ్, వాట్ an energy. Hearty welcome to the pre-release event of అల్లూరి. శ్రీ విష్ణు గారు మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్లో, వైవిధ్యమైన పాత్రలో, కొత్త కథనాలతో తన్ని తాను ఎప్పుడు కొత్తగా సరికొత్తగా పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఎస్, ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా, హ్యాండ్సమ్ హీరోగా, పక్కింటి అబ్బాయిగా, ఒక అడ్వెంచరస్ ఫిల్మ్స్తో ముందుకు వచ్చేవారు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా మన ముందుకు రాబోతున్నారు. సో ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అల్లూరి? వావ్! సో ఈ ఈవెంట్ ఎనర్జీ కానీ క్రేజ్ కానీ మామూలుగా లేదు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఐ థింక్ ఈ ఈవెంట్, ఈ డయాస్ ఈ రోజు మరింత గ్లోరియస్గా అవ్వబోతోంది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కమాన్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు. నీ అవ తగ్గేదేలే. ఎస్, అక్కడ ఏ ఆర్మీ. హలో, వస్తున్నా. అల్లూరి గురించి, అలానే శ్రీ విష్ణు గారి గురించి, అల్లు అర్జున్ గారి గురించి మీ మాటల్లో తెలుసుకోవడానికి అక్కడికి వస్తున్నా. అబ్బా, రీసౌండ్ వస్తుంది. వెరీ గుడ్. హలో సార్. హలో సార్, హార్టీ వెల్కమ్. హాయ్, హౌ యూ ఫీలింగ్ అబౌట్ ద ఈవెంట్? ఆసమ్. థ్యాంక్ యూ. రండి. సో ఇక్కడ ఒక యంగ్ స్టార్ ఒక ఆయన ఉన్నారు. కమ్ హియర్ సార్. మీ పేరు? మూసా అలీ ఖాన్, మిర్యాలగూడ. మిర్యాలగూడ నుంచి వచ్చారు. ఎస్. ఓకే, సో అల్లూరి ట్రైలర్ చూసారా? అల్లూరి ట్రైలర్ చూసాము, చాలా సూపర్గా ఉంది. ఈరోజు ఇక్కడ శుభ సూచకం ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు వస్తున్నారు ఇక్కడికి. అల్లు అర్జున్ గారు వస్తున్నారు. అల్లు అర్జున్ గారు ఏ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినా, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా అది డూపర్ డూపర్ సూపర్ డూపర్గా అవుతుందని మనందరికీ తెలుసు. ఇవాళ అల్లు అర్జున్ గారు ఈ ప్రోగ్రాంకి వస్తున్నారంటేనే చాలా సంతోషకరం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ సినిమా మన అల్లూరి సీతారామరాజును గుర్తు చేస్తుందని కూడా నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఈ సినిమాలో నటించినటువంటి శ్రీ విష్ణు గారు చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. ఇది గతంలో వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి నిప్పు లాంటి మనిషి, అలాంటి చిరంజీవి గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల లెక్కనే ఇది కూడా కనపడతా ఉంది. కాబట్టి అల్లూరి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ స్టార్ట్. బట్ ఫర్ ఏ చేంజ్ నా ప్లేస్ మీరు తీసుకుంటారేమో అనిపించింది కొన్ని క్షణాలు. బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మైక్ని ఇచ్చేశారు. అండ్ ఐఎమ్ కమింగ్ ఫర్ యూ గైస్. ఎవరయ్యా మీరంతా? సో హాయ్, కెన్ యూ ప్లీజ్ గెట్ వాట్స్ యువర్ నేమ్? సౌమ్య. సో సౌమ్య గారు, అల్లూరి ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది? అల్లూరి ట్రైలర్ ఎలా ఉంది? ఎస్, చూసాను. ఇట్ వాజ్ నైస్. సో ఎప్పుడు మనం ఈ క్యారెక్టర్లో మనం శ్రీ విష్ణు గారిని చూడలేదు కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. హౌ డు యూ ఫీల్? ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు స్టోరీ? ఇట్ వాజ్ లైక్ థ్రిల్లింగ్. వీఆర్ వెయిటింగ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్స్. సారీ, ప్లీజ్ తెలుగు ప్లీజ్. స్క్రీన్స్ మీద చూడడానికి వెయిట్ చేస్తున్నాము. మెయిన్లీ వెయిటింగ్ ఫర్ అల్లు అర్జున్. ఏదో ఒకసారి అల్లు అర్జున్ గారి డైలాగ్ మీ నోటితో. ఒక అందమైన అమ్మాయి తగ్గేదేలా అంటే ఎలా ఉంటుంది? నేను తగ్గేదేలే. థ్యాంక్ యూ. అబ్బా, అయ్యో, ఏం ఎనర్జీ బాస్. నాకు అసలు ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి ఏమీ తెలియట్లా. ఓకే, కూల్.
మన మాటలు వినిపించాలి కదా, కెమెరాలో మనం అందరం కనిపించాలి కాబట్టి, ముఖ్యంగా నేను కూడా. సో ఫస్ట్ ఇక్కడ హీరోలు హాయ్ హాయ్, ఐ వాంట్ టు టాక్ టు యూ ఓన్లీ. వాట్స్ యువర్ నేమ్? తేజ. తేజ. తేజకి ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. తేజ కొంచెం సిగ్గుపడుతున్నాడు, కొంచెం ఎంకరేజ్ చేయండి. తేజ, సిగ్గు మీకు చిన్నప్పటి నుంచి అలవాట, ఇప్పుడే కొత్తగా వచ్చిందా? మా ఫ్రెండ్ యాక్చువల్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట మూవీకి. ఓ అసిస్టెంట్ డైరెక్టర్. హాయ్ వంశీ. సో అల్లూరి ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సాంగ్స్ చూసారా? యా చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎలా అనిపించింది? బాగుంది. బాగున్నారా? Yeah. హీరోయిన్ గారి పేరేంటి? కాయుడు. కాయుడు లోహర్. కాయుడు. వెరీ గుడ్, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారే. అంటే ఫ్రెండ్ ఏడి కదా. ఓకే, ఫ్రెండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? వంశీ. వంశీ. సో వంశీ గారు చెప్పండి, మీ విజన్లో అల్లూరి ట్రైలర్ చూసినప్పుడు ఎలా ఉంది? అండ్ ఫస్ట్ మనకి తనకళ్ళ భరణి గారి డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. సో ఎలా అనిపించింది? సో చూసినట్టుగా మేము ఈ సినిమా చాలా ప్రేమతో ప్రాణం పెట్టి తీసాం. అండ్ ట్రైలర్ మనకి స్టార్టింగ్. ఓ యు ఆర్ ఫ్రమ్ అల్లూరి? యా, ఐఎమ్ ద ఏడీ ఫర్ ద మూవీ. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తనికెళ్ళ గారి డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. ఆయన క్యారెక్టర్ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. యూ విల్ జస్ట్ లవ్ ఇట్ ఇన్ ద మూవీ. ఎస్, మీ ఇంటర్వ్యూ నేను మళ్ళీ తీసుకుంటాను. Yeah, sure, ఓకే, sure. థ్యాంక్ యూ. సో ఇక్కడ మాస్ రా ఫ్యాన్ ఉన్నారు, అది వస్తున్నా, అక్కడికే వస్తున్నా. వస్తుందా మైక్? మైక్ మళ్ళీ ఏదో ఒక్కసారి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి అల్లూరికి. ఏమన్నారు? కమాన్ అల్లూరి టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పండి. కమాన్ 3, 2, 1 గో. భయ్యా ఏమైంది మీకు? అయ్యో ఓకే ఓకే, మీ చూడండి, అందరూ మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి, ఈవెంట్ మొత్తం ఉండాలి కదా. హాయ్, ఏంటి మైక్ టైసన్, మైకేల్ జాక్సన్, కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? బద్రి. బద్రి. బద్రీనాథ్. సో బద్రి, మీరు అల్లు అర్జున్ గారి ఫ్యానా? ఎస్, పవర్ స్టార్ అల్లు అర్జున్. పవర్ స్టార్ అల్లు అర్జున్. ఏదో ఒక డైలాగ్ చెప్పండి. తగ్గేదేలే. చాలా సార్లు విన్నాం ఆ డైలాగ్, ఇంకా ఏమైనా చెప్పండి. మా బ్రదర్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఈ సౌండ్ చూసాక ఫ్లవర్ అనుకుంటానా? ఫైర్. వెరీ గుడ్. ఇప్పుడు యాక్చువల్గా కొంచెం సేపు ఈ ఫైర్ని తట్టుకొని పక్కకు వచ్చి అమ్మాయిలతో మాట్లాడదాం. ఫ్లవర్స్ హాయ్. హలో. అయ్యయ్యో, ఇక్కడ అమ్మాయిలు అందరూ సిగ్గుపడుతున్నారు. బ్రో నా చేతిలో పెట్టారు. అమ్మాయిలు అంటే ఎట్లుండాలి? ఫైర్. అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అంటే ఎలా ఉండాలి? హలో. అయ్యయ్యో. సో వాట్స్ యువర్ నేమ్? మైసెల్ఫ్ అనంత్. మైక్ దగ్గర పెట్టుకో. అనంత్. అనంత్ చూసారా స్క్రీన్లో? బాగున్నారా? ఈ సినిమాలో వన్ ఆఫ్ ద యాక్టర్ నేను. ఓ, యు యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సూపర్ ఎక్స్పీరియన్స్. జెన్యూన్ హార్డ్ వర్క్తో మొత్తం టీం అంతా సూపర్ హార్డ్ వర్క్ చేసిన మూవీ. నెక్స్ట్ లెవెల్ అసలు రిజల్ట్ ఉంటుంది. గ్రేట్. వన్ వర్డ్ అబౌట్ విష్ణు గారు. వన్ వర్డ్ అబౌట్ విష్ణు గారు, శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు గారు ఈ మూవీ కోసం నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్ చేశారు. మిగిలిన మూవీస్ కన్నా చాలా కష్టపడి బాడీ అన్న హార్డ్ వర్క్ చేసే వేరియస్ క్యారెక్టర్స్. నెక్స్ట్ లెవెల్ శ్రీ విష్ణు గారు అబౌట్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ తగ్గేదల్లే. అనంత్ ఎందుకు భయపెడుతున్నారు మీరందరూ పాపం? థ్యాంక్ యూ అనంత్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అరవింద్ అక్క. అరవింద్. తమ్మి, ఏంటి విశేషాలు? ఈవెంట్ హడావుడి చూస్తే ఏమనిపిస్తుంది? ఒక డైలాగ్ చెప్తా. నువ్వు చెప్తా అంటే నేను వద్దంటా. నా కమాన్. యములాడి రాజన్న, అద్దగిరి అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండ వెంకన్న, అర్సవల్లి సూరన్న, సింహద్రి అప్పన్న, కుమరన్న, మేలేశ, పేలూరు చెన్నకేశ,
30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యల సాక్షిగా చెప్పుదిన ఈ సినిమా సూపర్ హిట్. వావ్, చెప్పు అంత బాగా ఏం నచ్చింది ఫిల్మ్ లో? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు ఫిల్మ్? ఇది యాక్టింగ్. ఇప్పుడు వరకు అన్ననే మనం ఫుల్ లవ్ స్టోరీలో చూసాం ఒక మూవీలో. ఇది రెండు మొత్తం మిక్సింగ్ కొట్టి వస్తుంది. ఇది పోలీస్ డ్రెస్ లో ఉంటది. సూపర్ హిట్ మూవీ అయితే సూపర్ హిట్. ఇదైతే పక్క. ఎందుకంటే దీనికి తగ్గేదేలే. మన అన్న అల్లు అర్జున్ వస్తున్నాడు, మొత్తం ఫ్యాన్స్ తగ్గేదేలే. నెక్స్ట్ ఇది ఒక సునామీ. దీని తర్వాత పెని ఉప్పని ఉన్నది పుష్ప 2. వేరే లెవెల్, వేరే లెవెల్. నీలో చాలా కంటెంట్ ఉంది తమ్మి. కీప్ ఇట్ అప్. డైరెక్టర్ అల్లూరి ప్రదీప్ వరం గారు మా సకినేటిపల్లి ఊరి నుంచి వచ్చారండి. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. గ్రేట్. అల్లూరి టీంకి బెస్ట్ విషెస్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వెల్కమ్. ఎంజాయ్ బాయ్స్. తగ్గేదేలే. తగ్గకండి, ఎవరు తగ్గకండి. ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ మన పెద్ద అయిన రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి మనం కోల్పోవడం చాలా బాధాకరం. అయినా సరే ఆయన ఆశీస్సులతో తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ అందరికీ కూడా బెస్ట్ విషెస్. ఎంజాయ్ చేసి వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. థ్యాంక్ యూ. హలో, ఓ, నా పేరు పోతురా వచ్చే నేమ్ మీరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. టోటల్ స్టైల్. నా పేరు పోతురాజుల వెంకటరమణయ్య. పోతురాజుల వెంకటరమణయ్య. పోతురాజుల వెంకట రమణయ్య గారు. మాది ఈసీఐఎల్ ఓకే. సిటీ ఆటో డ్రైవర్ నేను. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అల్లు పుష్ప 2లో అల్లు అర్జున్ అన్న నా పేరే పెట్టుకున్నాడు. అందుకే పుష్పరాజ్ తగ్గేదేలే. అల్లు అర్జున్ గారిలో ఎప్పుడైనా డాన్స్ చేయడానికి ట్రై చేశారా? చేస్తాను, ఆల్రెడీ చేస్తాను. ఏదో ఒక స్టెప్ చేయండి, ఐకానిక్ స్టెప్. అన్న స్టెప్ అంటే ఇప్పుడు వస్తుందా? స్టెప్ వస్తుందా? ఏంది సాంగ్ మే? వస్తుందా? మేడం ఏంది మే అట్ట చూస్తున్నావు ఏంది? ఏం లేదు, చాలా డిఫరెంట్ గా ఉన్నారని చూస్తున్నాను. ఓకే ఓకే. అమ్మ, చిన్న పాప మాట్లాడుతుంది. ఏమైంది మీకు? ఒకటోసారి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? శివ. శివ గారు. Yeah. శివ గారు, మీకు పోలీసులతో ఎప్పుడైనా ఏదైనా కాన్వర్సేషన్ కానీ చిన్నపాటి ఫైట్ కానీ జరిగిందా? ఎప్పుడు జరగలేదండి, కానీ సినిమా ఎందుకో నాకు మీరు అబద్ధం చెప్తున్నారు. ఏదో జరిగిందని అలా ఏం అనిపిస్తుంది. లేదు, ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదా? జరగలేదు. లైసెన్స్ లో అవి మెయింటైన్ చేస్తున్నారా? అవును. అల్లూరి ట్రైలర్ చూసారా? చూసాము. ఎలా ఉంది విష్ణు గారి చాలా బాగా గెటప్ లో? అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? థ్రిల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. మీకు లైఫ్ లో ఏమైనా గోల్స్ ఉన్నాయా? గోల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ మై బ్రదర్ యాక్ట్ చేస్తారు యాక్చువల్లీ మూవీలో. వన్ ఆఫ్ మై బ్రదర్ ఈస్ యాక్టింగ్ ఇన్ దిస్ మూవీ. ఓ, దట్స్ వై వి కేమ్ హియర్ టు Okay. ఎంకరేజ్ హిమ్. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది Enjoy బెస్ట్. the event. ఆల్ ది బెస్ట్ రిషి. హిస్ నేమ్ ఇస్ రిషి యాక్చువల్లీ. ఓకే. మామూలు క్రేజ్ లేదు. గ్రేట్. వెరీ నైస్. హాయ్, అక్కడ చూడండి ఒక. హలో, వాట్స్ యువర్ నేమ్? గోపిచంద్. ఎక్కడి నుంచి వచ్చారు గోపీచంద్ గారు? మాది లోకల్ గోపినేనిపాలెం, జగ్గపేట దగ్గర, కోదాడ. మీరు కూడా ఎప్పుడైనా యాక్టింగ్ ట్రై చేశారా? నో, చేయలేదు. లేదా? ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ జాబ్ ఏం లేదు. ఓకే. లైఫ్ లో మీకు ఏమైనా గోల్స్ ఉన్నాయా? గోల్స్ అంటే సినిమాల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఉందా? ఏం చేద్దామని ఫిల్మ్స్ లో? డైరెక్షన్. డైరెక్షన్. ఓకే. సో మీ క్రియేటివ్ మైండ్ తో చెప్పండి, అల్లూరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అల్లూరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నాకు విష్ణు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తిప్పరామేశ్వరం సినిమా చూశాను, చాలా బాగా అనిపించింది. తిప్పరామేశ్వరం
టిప్పరా మీసం. ఏదో ఒకసారి మీ మీసం తిప్పండి. మనకంత లేదు. పర్లేదు. ఏదో ఒకసారి గోపీచంద్కి ఓయేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్ గోపీచంద్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Akena. అఖీనా. ఓ, చాలా డిఫరెంట్గా ఉంది మీ పేరు. ఎక్కడి నుంచి వచ్చారు అఖీనా? Vizag. వైజాగ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? Prabhas and Allu Arjun. అల్లు అర్జున్ గారి ఫిల్మ్స్ లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? చాలా ఉన్నాయి, అందులో అన్నీ ఇష్టమే. ఏదో ఒక సాంగ్ పాడండి. Oh my god. ఓ మై గాడ్, ఇప్పుడు అఖీనా పాట పాడవుతుందంట. ఓకేనా? No, please. ఓకే, సో అఖీనా, అల్లూరి ట్రైలర్ చూసారా? చూసాను. సో ఎలా ఉంది ఫిల్మ్లో? ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది? ఒక పోలీస్ ఆఫీసర్గా విష్ణు గారిని చూడడానికి ఎలా ఉంది? చాలా బాగుంటుంది, అంటే యాక్షన్. అయ్యో, అఖీనాని మాట్లాడండి ఇవ్వండి సామి. అమ్మాయి అంత ముద్దుగా మాట్లాడుతుంది. చెప్పు అఖీనా. యాక్షన్ అండ్ లవ్ మిక్స్ బాగుంటుంది అని ఫీలింగ్. యాక్షన్ ప్లస్ లవ్, రొమాన్స్ అన్నీ ఉంటాయి కదా. ఓకే, సో యాక్షన్ ప్లస్ లవ్ అండ్ రొమాన్స్, టోటల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ Yeah. ఉంటుంది అనుకుంటున్నారు. Yeah. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్యాక్ సైడ్ వెళ్దాం. అక్కడ జెండా పట్టుకున్న వీరుడు సూర్యుడు ముందుకు రా. కమ్ ఫ్రెండ్. హాయ్, హాయ్, వాట్స్ యువర్ ma'am. నేమ్? మై నేమ్ ఇస్ శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు, మీరు వెలిగిపోతున్నారు ఈరోజు, చాలా గ్లోయింగ్ ఉంది మీ ఫేస్. ఏంటి మ్యాటర్ ఏంటి? ఏముంది మేడం, మేము బేసిక్గా మెగా ఫ్యామిలీ అభిమానిని ఓకే ప్లస్ ఆర్టిస్ట్ని. ఓకే, ఈరోజు అల్లు అర్జున్ గారిని చూడడానికి నా కొడుకుని కూడా తీసుకొచ్చా. ఓకే, సో మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు ఈవెంట్. బాగా ఎంజాయ్ చేస్తాం మేడం వచ్చిన దగ్గర నుంచి. అల్లు అర్జున్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? సరైనోడు మేడం. సరైనోడు. థ్యాంక్ యూ. అక్కడ జెండా పట్టుకున్న వీరుడు. హాయ్ హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? సాయివర్ధన్. సాయివర్ధన్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మంచి ఎక్సైటింగ్ గా ఉన్నారు. బన్నీ అన్న ఎంట్రీ కోసం. ఫర్ సపోజ్ బన్నీ గారు మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఆ సంతోషంలో మాటలు రావు. అల్లు అర్జున్ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? రేసు గుర్రం సరైనోడు. రేసు గుర్రం. దేవుడా. ఫర్ సపోజ్ శృతి హాసన్ వచ్చారనుకోండి, శృతి హాసన్ మీ ముందుకు వస్తే లైక్ వాట్ యు సే? బన్నీ అన్న వస్తే చెప్తా. బన్నీ అని వస్తేనే మాట్లాడతారా? ఓకే, తగ్గేదేలే. తగ్గద్దు. వాట్స్ యువర్ నేమ్? వరుణ్ తేజ. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. అబ్బో, ఈ రోజు అందరు హీరోలు వచ్చారేంటండి? వరుణ్ తేజ్ ఏం చేస్తుంటారు? నేను ఫార్మసీలో వర్క్ చేస్తా. ఫార్మసీ. వరుణ్ తేజ్ గారు, మీకు జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? అమ్మని పడడం కష్టమైపోతుంది. అదేనా మీకున్న పెద్ద లక్ష్యం? ఎందుకో నాకు మిమ్మల్ని చూస్తుంటే అది జరగదేమో అనిపిస్తుంది. ఇంకా చాలా ఆశలు ఉన్నాయి మేడం. ఇంకా చాలా ఆశలు ఉన్నాయి. వదిలేండి, మీ ఆశలు మీ దగ్గరే ఉంచుకోండి. సరే. జై బన్నీ, జై బన్నీ, తగ్గేదేలే. మేము ఒక సాంగ్ పాడతాం. ఒక సాంగ్. సాంగ్ పాడతారా? సాంగ్ విందామా? ఓకే, గో హెడ్. బన్నీ అని వస్తుందంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. ఇప్పుడు వరుణ్ తేజ్ మన కోసం పాట పాడతారంట, చూద్దాం. శ్రీవల్లి సాంగ్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. గుడ్. ఏది వరుణ్ తేజ్ కి కొద్దిగా క్లాప్స్. మ్యామ్
ఒక డైలాగ్ ఈసారి కానీ తిరుపతి వెంకన్న స్వామి నన్ను కాపాడినాడు అనుకో, పోయి టాప్లో కూర్చుంటా. జాగ్రత్త, అంత ఎత్తులో కూర్చున్నప్పుడు జాగ్రత్తలు వహించాలి, ఓకేనా? ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. హాయ్ లేడీ ఫ్యాన్ హియర్, వాట్స్ యువర్ నేమ్? హరిప్రియ. హరిప్రియ, నీకు అక్కడ నలుగురు శ్రీ విష్ణు గారు కనిపిస్తున్నారా? 4 గెటప్స్ కనిపిస్తున్నాయా? ఎస్. ఏంటంటారు 4 గెటప్స్ ఎందుకున్నాయి? ఇందాక మధ్యలో వచ్చింది సో గుడ్. మధ్యలో గెటపా? రగ్డ్ క్యారెక్టర్. Yes. రఫ్ గా యాటిట్యూడా? Yes. ఆయన శ్రీ విష్ణు గారి ఫిల్మ్స్ లో నీకు నచ్చిన ఫిల్మ్ ఏది? I think this one will be the very good one. ఓకే, సో ఎప్పుడైనా పోలీసులకి లైసెన్స్ లేకుండా దొరికిపోయారా? No, I don't know driving. ఓ, అసలు మీరు డ్రైవే చేయరా? No, వెరీ no. గుడ్, Thank you. థ్యాంక్ యూ. రేణు, థ్యాంక్ యూ రేణు, థ్యాంక్ యూ రేణు, థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, పుష్ప గుడ్ ఈవినింగ్. ఎక్కడ పుష్పరాజ్ రే, కొంచెం లైట్ నా మొహం మీద ఏంట్రా బాబు. గుడ్ ఈవినింగ్, హాయ్, హలో అండ్ వెల్కమ్ టు ద బండల్ ఆఫ్ ఎనర్జీ, enthusiasm and one name called as Allu Arjun. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీ మొత్తం వచ్చేసి ఉన్నారు, అసలు ఫుల్ జోష్ తో ఉన్నారు. పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు కనిపిస్తాడు అల్లు అర్జున్ అని మంచి ఆకలి మీద ఉన్నారు. అప్పుడు వచ్చిందండి సినిమా అల్లూరి. అసలు టైటిల్లోనే ఉంది ఒక మంచి పవర్. అసలు ఆ పేరు తెలుగువారి ఆత్మ గౌరవానికి, పోరాట పటిమకి పెట్టింది పేరు అల్లూరి సీతారామరాజు. శత్రువుల గుండెల్లో సింహస్వప్నం అల్లూరి సీతారామరాజు. మరి అలాంటి ఒక టైటిల్ని పెట్టారు అంటే, హీరోకి ఆ టైటిల్ని ఇచ్చారు అంటే కథనంలో ఎంత బలం ఉందో మనం ఇట్టే చెప్పేయగలుగుతాము. సో బెక్కం బబిత గారి సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పైన బెక్కం వేణుగోపాల్ గారు నిర్మాతగా, ప్రదీప్ వర్మ గారి దర్శకత్వంలో శ్రీ విష్ణు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా, కయద్ లోహార్ హీరోయిన్గా, అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ గారి మ్యూజిక్తో మన ముందుకి సెప్టెంబర్ 23వ తారీఖున వచ్చేస్తున్నటువంటి సినిమా అల్లూరి. అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, అలాగే ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని TV9లో, NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, కళామందిర్ పెళ్లి పట్టు చీరలకి ప్రత్యేకమైనటువంటి మందిరం ఇప్పుడు అమీర్పేట్ అండ్ అలాగే ప్యాక్నీ సెంటర్లో కూడా presents the pre-release event of Alluri, powered by Honor, Richmond and Lot Mobiles. Our associate sponsors are Ushodaya Supermarket and Priya Gold. Jewelry partners are Vega Sri Gold and Diamond Jewelry. Our social events partner are Shreyas Utsav and gaming partner are Gamers Shot. Music is on Aditya Music. Event is organized by Shreyas Media, India's one and only movie promotion agency. So wishing all success to Sri Vishnu and the complete team, Beckham Venugopal gari team ki, alage Allu Arjun garni చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ అందరికీ, అంటే మీకే కాదు మా యాంకర్లకు కూడా బోలెడంత ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఇవాళ వస్తున్నారు అంటే వెయిట్ చేద్దాము మరికొద్ది సేపట్లో. బట్ బిఫోర్ దాట్, అండ్ ఆర్ వి రెడీ బాయ్స్? రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. శ్రీ విష్ణు గారు, ఆల్ ద బెస్ట్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. సో ఏమంటారు? అల్లూరి సీతారామరాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వచ్చావు ఇప్పుడే, మిగిలింది తర్వాత. సో రిపోర్టింగ్ టు యూ సార్, థ్యాంక్ యూ. ప్రీ రిలీజ్ యాంకర్ సుమోద్ కనకాల. థ్యాంక్ యూ సార్.
సార్ వెనకాల గన్స్ దింపట్లేదు వాళ్ళు. ఓకే, ఒక్క పిక్చర్ అయిపోయిన తర్వాత ఓకే. సో ఇప్పుడే అల్లూరి సీతారామరాజు సెప్టెంబర్ 23వ తారీఖున థియేటర్స్లో విడుదల అవ్వబోతున్నారు. ఈరోజు ఎంటర్ అయినటువంటి శ్రీ విష్ణుకి అలాగే టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు కూడా, కానీ దాని వెనకాల జరిగేటువంటి పోరాటం అద్భుతం. ఇన్ఫ్లుయెన్స్డ్ అండి. నువ్వు ఇన్ని ప్రోగ్రాంలు ఎలా చేస్తున్నావు ఈ గోవాల్లో, నీకు దండం పెట్టచ్చు. ప్రొడ్యూసర్ శ్రీ రామ్ సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మాతృదేవోభవ డైరెక్టర్ అజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మాతృదేవోభవ లాంటి సినిమా ఎన్ని తరాలు మారినా, ఎన్ని సంవత్సరాలైనా సరే మన మదిలో ఎప్పుడు పదిలంగా మనం దాచుకున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. డైరెక్టర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సినిమా హీరోయిన్ కైదూర్ లోహార్కి కూడా వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. సో ముందుగా అజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్? బెస్ట్ విషెస్ టీమ్కి. లక్కీ మీడియాలోనే లక్ ఉంది. ఆ లక్ ఏంటంటే ప్రొడ్యూసర్ గోపికి మంచి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకునే తెలివినిచ్చాడు. అదే లక్ ఆయనకి. నీకు చాలా మంచి లక్ అది. మంచి సబ్జెక్టు సెలెక్ట్ చేసుకునే తెలివితేటలు ఉన్నాయి, అదే లక్. పోతే ఈ సినిమా అల్లూరి టైటిల్లోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఎలా అంటే అల్లూరి సీతారామరాజు పోలీసులకు అగనెస్ట్, అలాంటిది పోలీసు అల్లూరి సీతారామరాజు పెట్టడం అంటే సంథింగ్ డిఫరెంట్, సబ్జెక్ట్లో డిఫరెన్స్ ఉన్నది తెలుస్తూ ఉంది. తర్వాత ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. దాంట్లో ఓపెనింగ్లోనే డైలాగ్ ఉంది, భరణి గారు చెప్పే డైలాగ్. ప్రతి మనిషి ఏదైనా సాధించాలనుకుంటే ఒక ఎయిమ్ పెట్టుకుంటాడు. ఆ లక్ష్యాన్ని చేరటానికి నానా కష్టాలు పడి సాధిస్తాడు అని చెప్పనేసని, కానీ అది గొప్ప విషయం కాదు అని చెప్పనేసి అన్నాడు. అదేంటి, మనం ఏదన్నా అనుకుంటే సాధించడం అనేది చాలా గొప్ప విషయం, కానీ అది కాదు, అది గొప్ప విషయం కాదన్నాడు. నేను షాక్ అయ్యాను, ఇదేంటి కాదంటారని చెప్పనేసని. తర్వాత ఆ ప్రయత్నం చేస్తారే, సాధించడానికి చేసే ప్రయత్నం, అది గొప్ప విషయం అన్నాడు. అంటే అక్కడ సక్సెస్ మెయిన్ కాదు, ప్రయత్నం చేయటం. ప్రతి వాడు ప్రయత్నం చేయాలి, అదే గొప్ప విషయం. అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకొని చేశాడు. డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది. ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. మాతృదేవోభవ సినిమాలోని కథ మాత్రమే కాదు, ఎన్నో పాటలు ఇప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాయి. మా ప్రోగ్రాంలో మరీ వాడుకుంటూ ఉంటాం మేము, రాలిపోయే పువ్వా నీకు, అలాగా. సార్, రామ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి. సక్సెస్ఫుల్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఓన్లీ బెక్కిం వేణుగోపాల్. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్క అపజయం ఎరిగిన సినిమాలు అన్నీ తీసి సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓన్లీ బెక్కిం వేణుగోపాల్.
ఈ సినిమా టైటిల్ ప్లస్ ట్రైలరు ఈ సినిమాకి దశ దిశ నిర్దేశిస్తుంది. అలాగే ఈ ట్రైలర్ చూసినండి ఈ సినిమా డెఫినెట్గా హిట్ సినిమా అని ఏకజాడిగా అందరం చెప్తున్నాం. డెఫినెట్గా ఇది 100 డేస్ సినిమా. మా బెక్కం వేణుగోపాల్కి మరొక హిట్ ఇది యాడ్ అవుతుందని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మిస్టర్ బెక్కం వేణుగోపాల్. సక్సెస్ మీట్లో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. చదలవాడి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. నా 45 ఏళ్ల నిర్మాత చరిత్రలో నేను తెలుసుకున్నది, తెర పైన హీరో మనకు కనపడే హీరో అయితే తెర వెనుక రియల్ హీరో చిత్ర నిర్మాత బెక్కం వేణు. సంపూర్ణ మంచి మనిషి, నిర్మాతలకే ఒక వన్నె తెచ్చేంత కష్టజీవి, కృషిపలుడు. బెక్కం వేణుగోపాల్ నుంచి చెప్పాలంటే, ఒక తండ్రి పొద్దున్నే నిద్రలేచి బయటికి వెళ్ళి కష్టపడి బిడ్డలకి ప్రయోజకులు చేసి ఒక స్థాయికి తేవటానికి ఒక తండ్రి ఎంత కష్టపడతాడో, మా బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా పొద్దులేసిన దగ్గర నుంచి తన సినిమాకి అంత క్వాలిటీగా తీయటానికి అతను పడే తపన కష్టం ఏ నిర్మాతకైనా స్ఫూర్తిదాయకం అయినా. అంత మంచి నిర్మాత అతను. తర్వాత అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో ఒక విలన్ అంటాడు, మేరా సాత్ మనీ హై, లేకపోతే బిల్డింగ్స్ హై, అది ఇది ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయి అని అమితాబ్ బచ్చన్ క్వశ్చన్ చేస్తాడు విలన్, తుమారా పాస్ క్యా హై అని. అమితాబ్ బచ్చన్ మేరా పాస్ మేరా మాయ్ అంటాడు. అట్లానే వేణుగోపాల్ని నేను క్వశ్చన్ చేస్తే, నీ వెనకెవరున్నారంటే అతనికి తల్లి తండ్రి సినిమాలో దిల్ రాజు గారు. అంచేత ఇది నేను కనుక్కున్నది, నేను విన్నది, ఈ అల్లూరి ఈ సినిమా అతనికి ఒక స్టెప్ ముందుకెళ్ళి రేపు అగ్ర నిర్మాత కావటానికి ఇది మొదటి స్టెప్ ఆయనకి. మేమందరం సినిమా ఇండస్ట్రీ తరఫున అందరం కోరుకుంటాము, ఆయన ఇంకా గొప్ప సినిమాలు అగ్ర హీరోలతో తీసి ఒక గొప్ప నిర్మాత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. బెక్కం వేణుగోపాల్ తన బ్యానర్లో లక్ ఉంది, కానీ బెక్కం వేణుగోపాల్ టాటా బిర్లా మధ్యలో లైలా ఆ ఫస్ట్ సినిమాకి నేనే క్లాప్ కొట్టి స్టార్ట్ చేశా. ఆ స్టార్ట్ చేసిన ప్రయాణం నుంచి ఎన్నో సూపర్ హిట్లు. అంటే అతని కష్టం, ప్రతి సినిమా మీద కంటెంట్ నమ్ముకుని ఒక కృషి, పట్టుదల, దీక్ష, విజయం ఉందంటే ఆ పేరు బెక్కం వేణుగోపాల్. ఆ వేణుగోపాల్ లక్కుతో కలుపుకొని కంటిన్యూగా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తూ కంటెంట్తో చేస్తే ఏ సినిమా అయినా ఆడుతుంది అని చెప్పి ఈ మధ్య బింబిసార, సీతారామం, కార్తికేయ 2 అవి నిరూపించినాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా సినిమా అయింది. సో ఇంత నిరూపించిన రేంజ్లో ఇవాళ అల్లూరి వస్తుంది. మొన్నే మనం చూసాం, ఒక RRRలో ఒక అల్లూరి సీతారామరాజును చూసాం, ఆస్కార్ దాకా వెళ్ళే పరిస్థితి వచ్చింది. అలా ఇవాళ బెక్కం వేణుగోపాల్ ఇవాళ శ్రీ విష్ణు కరెక్ట్గా ఒక ఎస్ఐ క్యారెక్టర్కి తగ్గ ఒడ్డు పొడుగు పర్సనాలిటీ కరెక్ట్గా ఉండి ఒక హీరో ఒక దొరికి ఇవాళ అల్లూరి సీతారామరాజు ఎస్ఐ అనే రేంజ్లో పెట్టుకున్న ఈ సినిమా అల్లూరి సీతారామరాజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ప్రతి ఒక్కడి నోటి మాట అల్లూరి సీతారామరాజు. అలాంటి అల్లూరి సీతారామరాజు టైటిల్ అల్లూరి పెట్టుకుని ఇవాళ ఈ ముందుకెళ్తున్నారు. ఇది చాలా పెద్ద హిట్ అయ్యి మా బెక్కం వేణుగోపాల్ గతంలో సాధించిన విజయాల కంటే గొప్ప విజయం సాధించి ఇక నుంచి అల్లూరి బెక్కం వేణుగోపాల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు. భరణి గారు చూడండి, ఇవాళ ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు ఇక్కడ. అక్కడ చూడండి, ఒక వెరైటీ ఎనర్జీ కనిపిస్తుంది మనకి. అసలు బౌన్సింగ్ విత్ నేను 3 ముక్కలు మాట్లాడతా. 1 అల్లు అర్జున్, 2 అల్లూరి, 3 మొత్తం టీం వేణుగోపాల్ బెక్కం AAB. బా, అల్లూరి, అల్లు అర్జున్, బెక్కం వేణుగోపాల్. చాలా సంతోషం. ఫస్ట్ ఏమిటంటే, సుమ ఒక సినిమాకి యాంకరింగ్ మొదలెట్టిందంటే ఆ సినిమా సూపర్ హిట్. సుమ లాంటి ఎనర్జీ దాదాపు 50 ఏళ్ల నుంచి చూస్తున్నా, దాదాపు 10 ఏళ్ల నుంచి చూస్తున్నాను.
తక్కువ చెప్పారు సార్. అలాగే ఉంది. తక్కువ నా చెప్పారు. చిన్నప్పటి నుంచి, నీ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. నీ బంగారు తల్లి, ఇంకేం మాట్లాడకు నువ్వు. గోడ మీద బల్లి, గల్లీలో నాకు చెల్లి మీదే సార్. యమలీల గుర్తొస్తుంది నాకు. అల్లూరి అనే సినిమా ఒక చరిత్ర సృష్టించబోతుందని నేను గట్టిగా ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎందుకంటే ప్రదీప్ వర్మ పడ్డ కష్టం ఆ సినిమాకి ఫెంటాస్టిక్. అలాగే శ్రీ విష్ణు ఒరలోంచి తీసిన కత్తిలా ఉన్నాడు, 5 అడుగుల బుల్లెట్లా ఉన్నాడు. అంటే ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పోలీస్ ఆఫీసర్. ఎన్నో వేషాలు, విచిత్రమైన వేషాలు, కొత్త వేషాలు, డిఫరెంట్ వేషాలు వేసిన శ్రీ విష్ణుని నిజంగా ఒక మీసాలు తిప్పే పక్కా ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలో చూస్తాం. ఫెంటాస్టిక్ క్యారెక్టర్. ఇవాళే విచిత్రం ఏంటంటే ఇవాళే డబ్బింగ్ మొత్తం చెప్పాను. ఇమ్మీడియట్లీ కంగ్రాచులేటెడ్ డైరెక్టర్, హీరో అండ్ కెమెరామ్యాన్ ఆల్సో. వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను, హీరోయిన్ ఆల్సో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అంటే ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం అన్బిలీవబుల్. చాలా చాలా దుఃఖం, నాకే కళ్ళన్నీ వచ్చాయి. అంత అద్భుతంగా, ఉద్వేగంగా, కమిటెడ్గా తీశాడు. నా వేషం కూడా చాలా మంచిది ఇందులో. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ఇది సూపర్ హిట్ అయ్యేలా చేస్తారని అల్లు అర్జున్ అభిమానులందరికీ ఎందుకంటే మేము ఏం మాట్లాడినా మధ్యలో అల్లు అంటుంటే అల్లు అంటే అల్లు అర్జున్ ఎవరు? నా కొడుకు. ఎన్ని సినిమాలు. అంచేత ఇప్పుడు ఇంకా కాసేపట్లో అల్లూరి ఇద్దరు కలవబోతున్నారు. తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని మరోసారి ఐ విష్ హీరో, డైరెక్టర్ అండ్ బెక్కం వేణుగోపాల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శివోహం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అండ్ టు ఆల్ ద ఫ్యాన్స్, మరికొద్ది సేపట్లో మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇక్కడికి వచ్చేస్తారు. సినిమా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సినిమాకి వర్క్ చేసినటువంటి లైట్ మ్యాన్ల వరకు ప్రతి ఒక్కళ్ళు టీంలో ఇంత అద్భుతంగా వర్క్ చేశారు కాబట్టి ఈరోజు అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. సో అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ రాసినటువంటి లిరిక్ రైటర్ రాంబాబు గోసాల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ చిత్రం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రాజ్ తోట గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో చిత్రం ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజ్ తోట గారు, మీ తోటలో నుంచి చాలా అద్భుతమైనటువంటి సినిమాలు వచ్చాయి. అర్జున్ రెడ్డి వచ్చింది, అలాగే ఇస్మార్ట్ శంకర్ వచ్చింది, హుషారు. సో ముందు రాజ్ తోట గారు, ఓకే ముందు రాంబాబు గారు రండి. రాంబాబు గారు ముందుకి. రాంబాబు గారు, మీకు నిజాయితీ అని నేనంటే ఎవరి పేరు గుర్తొస్తుంది? అల్లూరి సీతారామరాజు. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. అల్లూరి కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఈ అల్లూరి సినిమాలో అన్ని పాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాటలు రాసే క్రమంలో మా డైరెక్టర్ ప్రదీప్ వర్మ అతనితో ట్రావెల్ అవుతూ 5 పాటలకి మంచి సాహిత్యం కుదిరింది. ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన పాట వజ్రాయుధమే. ఈ సినిమా ప్రయాణంలో ఈ సినిమాకి నేను పాటలు రాసే క్రమంలో గురువుగారు తనికెళ్ళ పర్ణి గారు బ్లెస్సింగ్స్ కూడా దొరికాయి నాకు. అలాగే మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్ చాలా మంచి బాణీలు అందించారు. చాలా ఎక్సలెంట్ మ్యూజిక్. దానికి మించి ఆర్ఆర్ ఎరగదీశారు. సినిమా చూస్తే గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగా సినిమా తీశారు. ప్రదీప్ వర్మ, ఈ పేరు రాసి పెట్టుకోండి చెప్తున్నా. ప్రదీప్ వర్మ అనే పేరు రాసి పెట్టుకోండి. వాడు ఏ విధంగా సినిమా తీశాడు అనేది మీకు అర్థమవుతుంది.
సినిమా అయిన తర్వాత నిలబడి క్లాప్స్ కొట్టకపోతే నేను సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. అలాగే శ్రీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్, ఆయన మేసం మెలేసి ఒక్కసారి డైలాగు చెప్పి పోలీసు జీపు దిగితే ఎలా ఉంటుందో తెలుసా? అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే మా రాజు తోట గారు, ఆయన నేను అర్జున్ రెడ్డి సినిమాకు పనిచేసాం, మళ్ళీ అదే రేంజ్లో హిట్ కొట్టబోతున్నాం ఈ సినిమాతో. అలాగే మా బెక్కం వేణుగోపాల్ గారు, ఆయన ఏ సినిమా తీసినా సూపర్ హిట్టే. ఫస్ట్ టైం ఆయన బ్యానర్లో రాశాను, అన్ని పాటలు రాశాను. సార్ సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు మీరు కూడా. అలాగే మా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, బగబగ మండుతూ నిప్పులే చిమ్ముతూ నిసినంతా చీల్చుతూ కదిలాడి క్షిద్రుడే. ఈ రేంజ్లోనే ఉంటుంది సౌండ్, రీసౌండ్ వస్తుంది, మామూలుగా ఉండదు. 23rd ఈ సినిమాని చాలా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని కోరుకుంటూ, ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి, మంచి లవ్ సాంగ్స్, వాటిని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు, మీరు చెప్పిన విధంగానే ఈ సినిమా అద్భుతమైనటువంటి హిట్ సాధిస్తుంది, అందులో డౌటే లేదు. అండ్ మిమ్మల్ని మళ్ళీ నేను సక్సెస్ మీట్లో కలుస్తాను. విఠల్ గారు, పెద్దవాళ్ళు ఎవరు మీ ఇద్దరిలో కల్లా పెద్దవాళ్ళు? వాళ్ళు మాట్లాడతారు. ఓకే, రండి. రాజ్ తోట గారు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలకి, బన్నీ గారి ఫ్యాన్స్కి, శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్కి, బెక్కం వేణుగోపాల్ ఫ్యాన్స్కి అందరికి థ్యాంక్స్. అల్లూరి ఫిలిం అనేది ఇట్స్ జెన్యూన్ ఫిలిం. మేము చాలా సిన్సియర్గా అటెంప్ట్ చేసాం. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని అనుకుంటున్నాం. మీకు ట్రైలర్ కంటే ఇంకా ఎక్కువ విజువల్ కానీ సాంగ్స్ కానీ ఇంకా దీనికంటే డబల్ ఉంటుంది. చాలామంది 2 hours 15 minutes అని అంటున్నారు ఫుటేజ్. అది మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ట్రైలర్ టీజర్లో ఎంత స్పీడ్ ఉందో ఫిలిం కూడా అంతే స్పీడ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. బట్ డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో మాత్రం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పిన విధంగానే శ్రీ విష్ణు ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అండ్ బెక్కం వేణుగోపాల్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. విఠల్ గారు అంటున్నారు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓకే విఠల్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజ్ చోట గారు అండ్ థ్యాంక్ యూ రాంబాబు గారు. త్వరలోనే సక్సెస్ మీట్లో కలుద్దాము. సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో ఇలా టూర్స్కి వెళ్ళడం అనేది మరో ఎత్తు. ఇంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి టీం అందరికీ శుభాకాంక్షలు. అండ్ అలాగే అక్కడ ఎంతగానో కష్టపడినటువంటి, అలాగే సపోర్ట్ని అందించినటువంటి ఫ్యాన్స్కి ఒక చిరు సత్కారం. కాకినాడ నుంచి రిషి, భీమవరం నుంచి చిన్నరాజా, వీళ్ళకి మొమెంటోస్, ఇంకొంతమంది ఫ్యాన్స్కి కూడా శ్రీ విష్ణు గారి చేతుల మీదుగా శ్రీ విష్ణు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, సో టూర్స్ అండ్ ప్రమోషన్స్లో వారి సపోర్ట్ని గోపాల్ గారి తరపు నుంచి, అలాగే లక్కీ మీడియా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము ఫర్ సపోర్టింగ్ అల్లూరి. సెప్టెంబర్ 23కి సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూసి దీన్ని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తూ, ఇక్కడ పట్టుకోండి ఒకసారి తాడు, నేను కూడా ట్రై చేస్తాను. పట్టుకోండి, రెడీ, 1 తిప్పండి, రండి, ఇటు రండి, అటు రండి, ఒకళ్ళు ఇక్కడ రండి, ఇక్కడికి రండి. రెడీ, రెడీ అందరూ? మీ అందరి కోసం ఈరోజు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, అలాగే శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్, బెక్కం వేణుగోపాల్ గారి ఫ్యాన్స్ కోసం నేను రిస్క్ చేస్తున్నాను. రెడీ, 1 2 అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, తిప్పొద్దు. ఓకే, రెడీ, 1 2 3. ఓకే, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. వెళ్ళండి. మళ్ళీ మీలాగా నేను బట్టలు వేసుకొని వచ్చిన తర్వాత ట్రై చేస్తాను. కానీ భీమవరం బాయ్స్ సాయి అండ్ టీమ్కి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు. ఎందుకంటే ఏం కోఆర్డినేషన్ ఉండాలి అసలు. ఇద్దరు రోప్ తిప్పుతున్నారు, దాని మధ్యలోంచి ఒకళ్ళు తిరుగుతున్నారు. ఇండియాస్ గాట్ టాలెంట్లో మన వాళ్ళకి బోలెడంత టాలెంట్ ఉందని అర్థమవుతుందమ్మా. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి హుషారు డైరెక్టర్ హర్ష గారిని, అండ్ అలాగే అర్జున పాల్గొన చిత్రం డైరెక్టర్ తేజ మారిని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ ప్లీజ్, హర్ష గారు అండ్ తేజ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హాయ్ ప్రశాంత్ గారు, మరికొద్దిసేపట్లో మీ మాటలు కూడా మేము వింటాము. ఎస్, మీరు మాట్లాడే ముందు
నన్ను ఈ క్వశ్చన్ అడగమని చెప్పారు. మీ లైఫ్లో నిజాయితీకి మారు పేరైన పర్సన్ ఎవరు? అది ఇండస్ట్రీ నుంచి అయి ఉండొచ్చు, లేదా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా అయి ఉండొచ్చు. మా ఫాదర్ అంటే ఈజ్ అ గవర్నమెంట్ ఆఫీసర్, సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే మిస్లీడ్ చేయడానికి, కానీ మా ఫాదర్ చాలా హానెస్ట్, సిన్సియర్. ఓకే. నా ఫ్యాన్స్ రేపు వెళ్ళి రక్తదానం చేయండి రా, కొంతమంది కిడ్నీలు ఇచ్చేయండి. ఓకే, అప్పుడు తెలుస్తుంది. సార్ ఒక్కసారి మీరు కూడా, మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడగమన్నారు. డిఫైన్ పోలీస్ మ్యాన్ ఇన్ యువర్ వర్డ్స్. అంటే పోలీస్ అంటే మీ దృష్టిలో? పోలీస్ అంటే ఒక సిన్సియర్ హానెస్టీ కాకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు పోలీస్ అని నేను అనుకుంటాను. ఎస్, అంతే. అందుకనే మనకి ఎన్ని సినిమాలు వచ్చినా పోలీస్ క్యారెక్టర్తో ఇంకా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే రియల్ హీరోస్ ఆర్ పోలీస్. ఈరోజు కూడా ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే వెనకాల వర్క్ చేస్తున్నటువంటి పోలీస్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఎస్ ప్లీజ్ ఇలా 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 ఇలా. హలో, హాయ్ అందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అందరికి హాయ్, అలాగే శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్ అందరికి హాయ్. ఈ సినిమా మంచి విజయం సాధించాలి, మా బెక్కం వేణుగోపాల్ గారికి బాగా డబ్బులు రావాలి, నాలాంటి కొత్త డైరెక్టర్స్ని చాలామందిని ఇంట్రడ్యూస్ చేయాలి. మా హుషారు ప్రొడ్యూస్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారి, అలాగే ప్రదీప్ గారికి కూడా పెద్ద హిట్ రావాలి. ఈ సినిమాకి అందరు నా ఫ్రెండ్స్ పనిచేశారు, రాజ్ తోట, రామి అందరూ. సో అందరికీ బెస్ట్ విషెస్, ఎస్పెషల్లీ శ్రీ విష్ణు గారికి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ మీ బెస్ట్ విషెస్ ఫర్ అల్లూరి టీమ్. సెప్టెంబర్ 23న రిలీజ్ అవుతుంది ఇన్ థియేటర్స్. సో ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ హలో అండి. నేను విష్ణు గారికి ఒక కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ఆయన కూర్చోబెట్టి ఒక గంట నరేషన్ ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన నన్ను కూర్చోబెట్టి ఒక 2.5 గంటలు ఒక కథ నరేట్ చేశారండి. ఏంటబ్బా ఈ కథ ఇంత కన్విక్షన్తో షార్ట్ టు షార్ట్స్తో సహా చెప్తున్నారు, ఎవరండి దీని డైరెక్టర్ అంటే అప్పుడు పరిచయం చేశారనమాట నాకు ప్రదీప్ని. ఒక కథ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని సిన్సియర్గా హానెస్ట్గా అటెంప్ట్ చేసి టీం మొత్తం చాలా కన్విక్షన్తో చేశారండి ఈ సినిమా. అలాంటి సినిమాకి ఎవరబ్బా ప్రొడ్యూసర్ అంటే ఆ జాక్పాట్ మన బెక్క గారిని కొట్టారు. సో ఐ విష్ అల్లూరి ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాతో మా ప్రదీప్ పెద్ద హిట్ కొట్టి అండ్ బెక్కం గారు కూడా నెక్స్ట్ ఇంకా యంగ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది అంటే మనందరం ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే వెనకాల కష్టపడి పనిచేసేది పోలీస్. అలాగే ఏదైనా పండగలు జరుగుతున్నాయి అంటే అక్కడ మనం ఎంజాయ్ చేస్తున్నా సరే వెనకాల కష్టపడి పనిచేసేది పోలీస్. ఆఖరికి కోవిడ్ వచ్చి కర్ఫ్యూ నిబంధనలు పెట్టినప్పుడు కూడా వెనకాల కష్టపడి పనిచేసింది పోలీస్. అందుకనే ఇన్ని జనరేషన్స్ అయినా ఇన్ని సంవత్సరాలైనా సరే పోలీస్ మీద వచ్చినటువంటి కథలు మ్యాక్సిమం సూపర్ డూపర్ హిట్లే. మరి మన తెలుగు సినిమాలో ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు వచ్చారు? సినిమాని ప్రేమించేటువంటి ప్రేక్షకులని ఎప్పటికప్పుడు కొత్తదనంతో ఎంటర్టైన్ చేయడానికి శ్రీ విష్ణు ఇలాంటి సినిమాలతో, సబ్జెక్టులతో, పాత్రలతో మరింతగా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీదకి చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అటు అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ సినిమాలకి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినటువంటి మన హర్షవర్ధన్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎస్, మీ అందరి కళ్ళు ఇప్పుడు అటువైపు వెళ్ళిపోయాయి. ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతారో అక్కడి నుంచి మన ఐకన్ స్టార్ అని చూస్తూ ఉన్నారు. వచ్చేస్తారు మరి కొద్దిసేపట్లో. బట్ బిఫోర్ దాట్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఆ తర్వాత అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతా పిత గురువు దైవం అంటే తల్లిదండ్రులు, మా ఫాదర్ మదర్ వాళ్ళ ఆశీస్సుల వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. దెన్ గురువు అంటే నాకు విద్య నేర్పించిన గురువు. తర్వాత గురువు అంటే ఎవరంటే డైరెక్టర్లు అంటాను, ఎందుకంటే వాళ్ళ ద్వారా కూడా చాలా విషయాలు కొత్త కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ అని నేర్చుకునే ఒక మంచి ఇది దొరుకుతుంది. దెన్ దైవం అంటే మన ఆరాధించే దేవుళ్ళు. తర్వాత అంటే ప్రొడ్యూసర్లే నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ వల్లే ఇలాగ మా ఒక సినిమా కార్మికులు మేము, మా కుటుంబం అంతా లైక్ ప్రొడ్యూసర్స్ వల్లనే. సో ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన బెక్కం గారికి, దెన్ ప్రదీప్ గారికి,
చాలా థ్యాంక్స్. ఈ మూవీకి వర్క్ చేసిన నా ఎంటైర్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే రాంబాబు గారికి ఈ సినిమాకి 5 ఆణిముత్యాలు లాంటి సాంగ్స్ ఇచ్చారు. దెన్ ఇక్కడ విచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ 23rd ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సుమా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యువర్ వర్క్ ఇన్ మెనీ మోర్ మూవీస్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఈ చిత్రం హీరోయిన్ని మనం కన్నడలోను తమిళ్లోను చూసాము అండ్ ఇప్పుడు ఈ సినిమా అల్లూరితో చూడబోతున్నాము. ఖైదూర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఖైదూర్ లోహార్, a very unique and interesting name. First wanted to ask you, what does that mean? I've also heard that Pune Fresh Face Award ni kuda title ni kuda geluchukunnaru and aa tarvata cinema industry loki vacharu. So wishing you all success and a hearty welcome to Tollywood. Thank you so much. We are twinning. Yes, we are almost twinning. Not only in the costumes but in beauty too. Yeah. See, నేను కొంచెం మేకప్ వేసుకొని నువ్వు లేకుండా. Anyway, what does Khaidur Lohar mean? So all thanks to my parents. They really took a really effort in choosing my name. I'm named after Bhakt Prahlad's mother, Hiranyakaship's wife, Kayadu. Yeah, so I'm named after her. విన్నారా అమ్మ? వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి చాలా 100,000 పేర్లలో నుంచి ఒకటి సెలెక్ట్ చేశారు. మీరు టపక్ మని దొరకగానే సుమా అని వేసేసారు మీరు. వెరీ నైస్. యా, ఐ డిడ్ంట్ నో సో మచ్ ఆఫ్ మైథాలజీ ఇస్ హిడెన్ ఇన్ యువర్ నేమ్. ఓకే, సో ప్లీజ్ గో అహెడ్. వాట్ డు యు వాంట్ టు స్పీక్? Andriki namaskaram. Hi Allu Arjun fans. Thank you so much for coming and showing this kind of love. I'm hoping that we receive such love for our film. I wasn't prepared for this, but I would like to thank Veenu sir for giving me this opportunity. Yes, of course. I am also waiting to see him. This is my first time, so I'm really happy and I'm really excited as you for seeing Allu Arjun sir. And coming back to, thank you so much Veenu sir for giving me this opportunity, and I couldn't have asked for any other script than Alluri as my debut. She's a woman. As we say, after every successful man there is a woman, so I am playing that part in a different way as Sandhya, and I'm looking forward for all of you to go and watch the film and enjoy and celebrate the heroes in khaki. We are celebrating them in this film and they are still working there for us. So imagine what kind of struggle and motivation that we should have from them. So yeah, thank you so much, and I'm also waiting guys for Allu Arjun. Give some noise, man. Yeah. Thank you so much. Thank you so much, Khaidur. So that's Prahlad's mother, right? Yeah. Okay. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు తెలుసు కానీ వాళ్ళ అమ్మగారి పేరు ప్రహ్లాదు, వాళ్ళ అమ్మగారి పేరు ఖైదూర్ అని తెలియదు. ఇవాళ నుంచి నాకు తెలిసిపోయిందిరా బాబు. ఓకే, సో ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేద్దాము వన్ ఆఫ్ ద వెరీ యునిక్ డైరెక్టర్స్. ఆయన సినిమాల్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఉంటుంది, అందుకనే ఆల్ లాంటి సినిమాని, జాంబీ రెడ్డిని అండ్ ఇప్పుడు హనుమాన్ని మనకు అందించబోతున్న ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రశాంత్ గారు, శ్రీ విష్ణు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్స్ ఎలాగైతే డిఫరెంట్గా ఉంటాయో ప్రశాంత్ గారు అందించే సబ్జెక్టులు కూడా అంతే డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇందాక నుంచి అంటున్నట్టు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్కి, అండ్ గోపి గారి ఫ్యాన్స్కి, అండ్ సుమా గారి ఫ్యాన్స్కి, ఎందుకు గోపి గారి ఫ్యాన్స్ అని అన్నారు అంటే కనుక ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తుందండి ఆయన ఎంతమందికి అవకాశం ఇచ్చారు, ఎంతమంది సో ఐ విల్ క్విక్లీ ఫినిష్ ఇట్ బిఫోర్ హీ కమ్స్. అది నడుస్తూ ఉంటుంది అన్నమాట. We will just pause for a second and I will give you some ads in between. YouTube. Yes sir.
కనిపించేశారా? ఓకే, ప్రశాంత్ ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ అల్లు అర్జున్ గారు ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యారు అండ్ కన్వెన్షన్ లోకి. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులందరికీ పండగ వచ్చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. Special thanks to all our sponsors. Kala Mandir presents the pre-release event of Alluri, powered by Honor Richmond and also Lot Mobiles, our associate sponsors Ushodaya Supermarket and Priya Gold, jewelry partners Vegasri Gold and Diamonds, and our gaming partner are Gamer Shots, social event partner Shreyas Utsav. Music. Yes, ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అయిపోయినటువంటి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి a very big hearty welcome from all the fans all over Telugu states మాత్రమే కాదు, ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. శ్రీ విష్ణు పర్సనలీ వెళ్ళి అల్లు అర్జున్ గారికి స్వాగతం పలికి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. క్రికెట్ స్టార్స్ అయినా, పొలిటికల్ స్టార్స్ అయినా, సినిమా స్టార్స్ అయినా పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఒకే ఒక్క మాట, మై ఝుకూంగా నై, తగ్గేదేలే. అల్లు అర్జున్ గారు, a very big hearty welcome to you. ఈరోజు అల్లూరి టీమ్, ముఖ్యంగా బెక్కం వేణుగోపాల్ గారు అండ్ డైరెక్టర్ ప్రదీప్ గారు, హర్షవర్ధన్, శ్రీ విష్ణు అండ్ కైదూర్ అందరినీ విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అల్లు అర్జున్ గారికి స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ దిస్ ఈవెంట్. అండ్ ఎస్, వి జస్ట్ గాట్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్. ప్రశాంత్ వర్మ గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు మీ స్పీచ్ కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ అక్కడ ప్రదీప్ వర్మ, స్టేజ్ మీద మాట్లాడబోతుంది ప్రశాంత్ వర్మ. సో ప్రదీప్ వర్మకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి వచ్చినటువంటి ప్రశాంత్ వర్మ గారిని వర్మ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, వెల్కమ్ సార్. ఇట్స్ నైట్ టు సీ యూ అగైన్. అల్లు అర్జున్ గారితో నాకు ఒక యాడ్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. వి వర్క్ డౌన్ ఆన్ యాడ్ ఫిల్మ్ టుగెదర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్ సార్. ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ వచ్చారు, పర్టికులర్గా పాలకొల్లు నుంచి ఎవరో వచ్చారంట. పాలకొల్లు నుంచి ఎవరు వచ్చారు? సో మాది పాలకొల్లు. బెక్కం వేణుగోపాల్ గారు చాలామంది యంగ్ డైరెక్టర్స్కి, చాలామంది టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అవకాశం ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీలో నిలదొక్కడానికి ఎంతో హెల్ప్ చేశారు. అందుకే మా అందరికీ గోపి గారు అంటే చాలా చాలా ఇష్టం, చాలా అభిమానం. అంటే చాలామందికి చాలా బిజినెసెస్ ఉంటాయి సినిమాతో పాటు, బట్ గోపి గారికి 24/7 సినిమా గురించి ఆలోచిస్తారు, సినిమా కోసమే కష్టపడతారు. సో గోపి గారి కోసం ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ శ్రీ విష్ణు గారు, ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో చాలా కథలు కూడా డిస్కస్ చేశాము. ఐ హోప్ విల్ వర్క్ టుగెదర్ సమ్ టైమ్ సార్. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ప్యాషనేట్ యాక్టర్. సో ఆయనకి కూడా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ప్రతి యాక్టర్కి కూడా పోలీస్ రోల్ చేయడం అనేది, కాప్ రోల్ చేయడం అనేది వాళ్ళ కెరియర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. అలాగే అల్లూరి అనే వెరీ పవర్ఫుల్ టైటిల్ ఉన్న ఈ సినిమా కూడా మీ కెరియర్లో నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఐ వాంట్ టు విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అల్లూరి, డైరెక్టర్ ప్రదీప్ వర్మ, గుడ్ లక్ బ్రదర్. ఐ విష్ దిస్ ఫిల్మ్ విల్ బికమ్ రియలీ బిగ్ సక్సెస్. అండ్ హీరోయిన్ గారు అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, కెమెరామ్యాన్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ అందరికీ కూడా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు, అండ్ విషింగ్ యూ సక్సెస్ టు. థ్యాంక్ యూ.
For Hanuman, wishing you all the success. Hanuman, definitely, it's a pan-India movie and waiting to see Hanuman in the big screen, please. ఓకే, సో అల్లు అర్జున్ గారు అంటే మనకి గుర్తొచ్చేది ఆయన యాక్టింగ్, ఆయన స్టైలు, ఆయన ఫైట్స్ అండ్ ఆయన డాన్సులు. ఆర్య సినిమా కానీ, బన్నీ కానీ, హ్యాపీ కానీ, అలా వైకుంఠపురం కానీ, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ పుష్ప, మై జుకుంగా నై అనేటువంటి సినిమాల్లో ఆయన చేసినటువంటి డాన్సులు నాలాంటి డాన్సర్లకి చూసి చేయడానికి చాలా కష్టంగాను, అలాగే ఇక్కడ వచ్చినటువంటి డాన్సర్లకి చాలా ఇష్టంగాను ఉండేవి. సో వెల్కమింగ్ ఆన్ స్టేజ్ రేవంత్ మాస్టర్ అండ్ టీమ్ టు పర్ఫార్మ్ అల్లు అర్జున్ గారి స్పెషల్ మెడ్లీ. లెట్స్ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ రేవంత్ మాస్టర్ అండ్ టీమ్, సూపర్ పర్ఫార్మెన్స్. మాకు తెలుసు అల్లు అర్జున్ గారి ఎనర్జీ అలా ఉంటుంది, ఆరా అలా ఉంటుంది. మీకు డెఫినెట్లీ ఆయన ముందు పర్ఫామ్ చేస్తే ఇంకెక్కడైనా పర్ఫామ్ చేసిన దానికన్నా 100 times ఎక్కువ జోష్ వస్తుంది అని. అండ్ అర్జున్ గారు, మీరు తగ్గేదేలే, బహుశా ఒకసారి అక్కడ చెప్పారేమో కానీ మొత్తం ఇండియా, ప్రపంచంలో సెలబ్రిటీస్ ఏంటి, పొలిటీషియన్స్ ఏంటి, క్రికెటర్స్ ఏంటి, అందరూ జుగ్గుంగానే తగ్గేదేలే. ఇదిగో ఇప్పుడు వీళ్ళలాగా ఎంతమంది చెప్పేలాగా చేశారు అంటే యు ఆర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దట్. తన మొదటి సినిమాతోనే ఇంత పవర్ఫుల్ స్టోరీని ఎంచుకున్నటువంటి డైరెక్టర్ ప్రదీప్ వర్మ గారిని ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రదీప్ వర్మ గారికి స్వాగతం. అండ్ అల్లూరి సినిమా మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలైంది. సినిమాలోని సాంగ్స్ మనం విన్నాము, సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. అండ్ రిక్వెస్టింగ్ ప్రదీప్ వర్మ గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, నా భార్యా బిడ్డలకి, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి వల్లే నేను సినిమా చేయగలిగాను. నా సినిమాకి జనాలు వస్తే చాలు అనుకున్నాను, ఆర్మీ వచ్చేసింది. థ్యాంక్ యూ, మీరు వచ్చారు, ఊపొచ్చింది. ఐకాన్ స్టార్ సాంగ్స్ చూసాము, పవర్ వచ్చింది. ఇది చాలు నాకు. థ్యాంక్ యూ సార్. బన్నీ గారు, మీరు వచ్చినందుకు మా సినిమా స్థాయి పెరిగిపోయింది, జనాల్లోకి వెళ్ళింది. చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే 2 విషయాలు మాట్లాడాలంతే, 2 విషయాలు. ఒకటి స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఒకే ఒక డైలాగ్ బేస్ మీద రాసుకున్నాను. ఆ డైలాగ్ ఏంటంటే, పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు, పోలీస్ అంటే ఒక వ్యవస్థ. ఈ డైలాగ్ని బేస్ చేసుకునే స్క్రిప్ట్ అంతా రాసాం. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక పోలీస్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేసి తన కెరియర్ని, తన ట్రావెల్ని చూపిస్తూ పోలీస్ అనే వ్యవస్థ ఏం చేయగలుగుతుంది, నిజాయితీగా ఉండే పోలీస్ వ్యవస్థ ఏం చేసింది, ఇవన్నీ నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కుదించి ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ లాగా చెప్పాం. సో ఇదే నా సినిమా కొత్తదనం అంతే. లేకపోతే మిగతా అన్ని పోలీస్ స్టోరీల్లో ఎంత కిక్ అయితే ఉంటుందో, బన్నీది ఒక్క షాట్ చూసాం కదా, ఎంత కిక్ అయితే ఉందో నా సినిమా కూడా అంతే కిక్ వస్తుంది. మీరందరూ తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు కంపల్సరీగా మాట్లాడాల్సింది శ్రీ విష్ణు గురించి. విష్ణు ఎంత డెడికేటెడ్ యాక్టరు, విష్ణు ఎంత గ్రేట్ యాక్టరు మీరు అందరూ చూసింది ఓన్లీ 20%. 20%. ఇందాక ఏవి చూశారు కదా, జస్ట్ 20% చూశారు. నేను ఇంకో 20% చూపించగలిగా, ఇంకో ఎక్స్ట్రా 20% చూపించగలిగా. నా సినిమా తర్వాత నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్, నెక్స్ట్ వచ్చే స్క్రిప్ట్స్ తనలోని యాక్టర్ని ఇంకా 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 బాగా చూపిస్తాయని కోరుకుంటున్నాను. విష్ణు గురించి ఎంత చెప్పినా తక్కువే, టైం లేదు. బట్ మీరు చూసుంటే 4 వేరియేషన్స్ బాడీలు. ఫస్ట్ ఒక అరగంట చాలా సన్నగా కుర్రోళ్ళలాగా, తర్వాత బాడీ పెంచి ఈ గెటప్కి అయితే 4 రోజులు గ్యాప్ తీసుకున్నాం సినిమాకి. 4 రోజులు గ్యాప్ తీసుకుంటే ఓన్లీ బాడీ మీద వర్కౌట్ చేస్తే ఈ గెటప్ వచ్చింది. ఇది అయిన తర్వాత మళ్ళీ సన్నబడి క్లైమాక్స్లో మళ్ళీ లావ్ అయ్యి
ఒక 4 వేరియేషన్స్ ఇవ్వడం కోసం ఆల్మోస్ట్ 1.5 year విష్ణు ఫిజికల్గా మెంటల్గా యాక్షన్ పరంగా చాలా బాగా చేస్తాడు, కానీ ఫిజికల్గా కూడా చాలా చాలా స్ట్రెయిన్ తీసుకుని ఈ సినిమా చేశాడు. చాలా థ్యాంక్స్ విష్ణు. ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ఓ 10 ఏళ్ళ వరకు అయితే విష్ణువే పోలీస్ ఆఫీసర్లా కనబడతాడు, అదైతే గ్యారంటీ. September 23rd రిలీజ్, థియేటర్స్లో తగ్గేదేలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అర్జున్ గారు. పుష్ప 2లోని నెక్స్ట్ డైలాగ్ వచ్చేంత వరకు అందరి నోట తగ్గేదేలే. సో వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్ ఇక మన ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, ఆయన చిన్నప్పటి నుంచి ఫిలిం నగర్ చుట్టే చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీలోకి రావడానికి ఫస్ట్ టీవీ ఇండస్ట్రీలోకి వెళ్ళారు, ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు. టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి సినిమాలను మనకు అందించారు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లక్కీ మీడియా అధినేత నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు. సో వేణుగోపాల్ గారు ఎన్నో బ్యూటిఫుల్ మూవీస్ని మనకు అందించారు. ఇది మరో సూపర్ డూపర్ హిట్ సినిమా అవ్వాలి అని కోరుకుంటూ వేణుగోపాల్ గారు. ఒక్కరిని నిలిపించి మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇంత పెద్ద క్రౌడ్ మధ్యలో ఎప్పుడు నేను మాట్లాడలేదు. చాలా చిన్న సినిమాలు తీసుకుంటూ ఎదుగుతూ వచ్చాను. ప్రొడక్షన్ మేనేజర్గా, కెమెరా అసిస్టెంట్గా చేస్తూ, తర్వాత సినిమా మీద ఉన్న ప్యాషన్తో సినిమాలు మా ఫ్రెండ్ శివాజీ సపోర్ట్తో సినిమాలు చేయడం మొదలుపెట్టి, మొదటి సినిమా నుంచి అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే వస్తున్నాయి. టీం అందరూ ఇన్ని సక్సెస్ సినిమాలు నాతో సహకరించి చేసిన అన్ని టీంలకి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నా. కానీ నాకు ఈరోజు కొత్త చాలా నా లైఫ్లో ఫుల్ ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ సార్. బన్నీ గారు, చాలా టెన్షన్తో ఉన్నా. ఒక పెద్ద సినిమా చేసాము, 1.5 year అయ్యింది. ఎలా ప్రమోషన్ ఏంటి అన్న ఒక రకంగా ఉంది. రీచ్ అవుతున్నాయి, సినిమాలకు వస్తారా రారా, మంచి కంటెంట్ తీసాం, వస్తారా రారా అన్న టెన్షన్ ప్రతి ప్రొడక్షన్ హౌస్లో ఉంది. అలాగే నాకు ఆ టెన్షన్ ఉన్నప్పుడు మీరు వస్తున్నారు అని విష్ణు గారు చెప్పగానే నాకు చాలా ఒక్కసారి 100 ఏనుగుల బలం వచ్చింది. చాలా జోష్లో పనిచేస్తున్నా లాస్ట్ 1 week నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీరు లాస్ట్ టైం మేము హుషారు సినిమా సాంగ్ నేను తీసాను. చిన్న సినిమా రిలీజ్ అయింది, ఆడుతుంది. రిలీజ్ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. సాంగ్ రిలీజ్ మీరు ఒక మెసేజ్ పెట్టారు, ఈ సాంగ్ నన్ను హాంట్ చేస్తుందని. అంతే, అది మిలియన్స్ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి మీరు ఏదైనా సినిమాలో మా ఈ ప్రేమేష్ కాదల్ అవి ఏమి నచ్చినా కూడా మీరు ట్వీట్ చేస్తుంటారు. పవన్ సాధినేని వాళ్ళందరూ చెప్తుంటారు. అందరితో మీరు కలిసినప్పుడు మీరు చెప్తుంటారు సినిమా గురించి. నేను ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు. శిరీష్ గారిని, డాడీని చాలాసార్లు కలిసినప్పుడు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరినీ ఈరోజు మీరు సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అబౌట్ అల్లూరి, ఈ సినిమా నేను ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఈ కథ శ్రీ విష్ణు గారు, ప్రదీప్ వాళ్ళిద్దరికి నచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ కథ మీరు చేస్తే బాగుంటుందేమో ఒకసారి వినండి అని. నచ్చిన తర్వాత దీన్ని ఎలా చేయాలి ఏంటని ఒక 1 year టైం పట్టింది. ఫైనల్గా ఓకే చేసిన దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు వచ్చినా, మధ్యలో కరోనా టైం ఎన్నో ఇబ్బందులు వచ్చినా సినిమాని నా టీం అంతా, కెమెరామెన్ రాజ్ తోట, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ అండ్ విఠల్, మా కో ప్రొడ్యూసర్ అర్జున్, తర్వాత కో డైరెక్టర్ సురేష్, చాలా నా టీం అందరూ సపోర్ట్ అండ్ మోర్ సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. అందరినీ ఇబ్బందులు పెట్టాను చాలా, అంతా సపోర్ట్ ఇచ్చారు. మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అందరి సూపర్ సపోర్ట్తో ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా అనుకున్న విధంగా తీసాం సార్. డెఫినెట్లీ మొన్న చూసిన కొందరు డిస్ట్రిబ్యూటర్స్, కొంత టీం వాళ్ళు చూసినప్పుడు అందరూ చాలా బాగుంది సినిమా అని చెప్పారు. ఆడియన్స్ కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా ప్రత్యేకంగా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బెక్కం వేణుగోపాల్ గారు. ఎంతోమంది గెస్ట్లు చెప్పారు ఆయనకి ఇంకా వేరే బిజినెస్ లేవు, ఓన్లీ సినిమా. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మేమందరం అనుకుంటూ, అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆర్ యు ఆల్ రెడీ? Our icon star Allu Arjun గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్రెజెంటెడ్ బై శ్రేయస్ ఉత్సవ్ చూసేద్దాము. మ్యాషప్ వీడియో ప్లీజ్.
ఓకే, సో అల్లు అర్జున్ గారి మ్యాషప్ వీడియోని స్పెషల్గా శ్రేయస్ ఉత్సవ్ ఈరోజు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు, ఇంకా చేయాలనిపిస్తుంది మీకు. సో పిలిచేద్దామా స్టేజ్ మీదకి? బట్ బిఫోర్ our icon star comes on stage, inviting the team on stage, బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ ప్రదీప్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ హీరోయిన్ ఖైదూర్ లోహర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ డిఓపి రాజ్ తోట గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే లిరిక్ రైటర్ రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కళ్యాణ్ గారు ఫ్రమ్ వేగశ్రీ జ్యువెలర్స్ టు ప్లీజ్ కమ్. కో ప్రొడ్యూసర్ నాగార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయ్ బిన్నీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆర్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ గారు సాంగ్ని సూపర్గా కొరియోగ్రాఫ్ చేశారు. విజయ్ గారు, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ కొరియోగ్రఫీ అండ్ డైరెక్టరల్ డెబ్యూ టు. ఈ ఫైర్ ఐస్ వాట్ ఎవర్ ఆపండి. ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అధినేత కళ్యాణ్ గారిని వచ్చి బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు అల్లు అర్జున్ గారు. శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విష్ణు గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా సినిమాకి వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి, పేరు పేరున అందరికీ, బన్నీ గారి అభిమానులందరికీ వెల్కమ్. గద్వాల్ ఆర్మీకి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంత క్రౌడ్తో నేను ఎప్పుడు మాట్లాడలేదు, కన్ఫ్యూజ్ అయిపోతానేమో. మాట్లాడతాను స్లోగా మొత్తం మాట్లాడతా. అల్లూరి అనే సినిమా స్టోరీ ఒక 5 years నుంచి నేను దీన్ని నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చామండి. దీనికి మెయిన్ కారణం నాతో ఉన్న నా డైరెక్టర్ ప్రదీప్ వర్మ. ఆయన చెప్పిన కథ 5 ఏళ్ళు ఉన్నటువంటి మాటలు కాదండి, మా చాలా చిన్న చిన్న సినిమాలు. సో అన్నేళ్ళు ఎవరు వెయిట్ చేయరు, పెద్ద పెద్ద అంటే వేరు. మా చిన్న సినిమాలు అన్నేళ్ళు ఏ డైరెక్టర్ వెయిట్ చేయడు. దట్టు నా గురించి, ఒక అప్కమింగ్ యాక్టర్ గురించి 5 ఏళ్ళు ఆగాడంటే ఫస్ట్ చాలా 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 థ్యాంక్స్. నేను ఎంత చేయగలుగుతాను ఈ సినిమాకి అంతా చేశాను. సో పోలీస్ స్టోరీలు మనం చాలా చూసాం. ఒక 20 years లైఫ్ని ఈ సినిమాలో మనం చూపించబోతున్నామండి. ఇది కంప్లీట్ ఫిక్షనల్ క్యారెక్టర్, ఇన్సిడెంట్స్ మాత్రం అన్నీ నిజంగా జరిగినవే. సో ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఎందుకంటే పోలీస్ అనే వ్యవస్థ మనకి చాలా చేసింది. ఎంత చేసింది అంటే
మనం లేటెస్ట్గా ఈ మధ్యనే 2 years బ్యాక్ కరోనా అప్పుడు చూసాం. వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను, ఈ సినిమా చేశాను, మీరందరూ కూడా వచ్చి ఈ సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ, యాక్టర్స్ అందరికీ, మా సురేష్కి, మొత్తం అందరికీ కూడా పేర్లు ఏమైనా మర్చిపోతే ఏమనుకోవద్దు, క్షమించండి. అండ్ ఇప్పుడు మా బన్నీ గారు, నేను ఈ సినిమా ఇండస్ట్రీకి ఒత్త చేతులతో వచ్చా, 2 ఖాళీ చేతులతో వచ్చా. ఎటెళ్లాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. యాక్టర్ అయిపోదాం అనుకున్నాం, ట్రై చేసుకుంటూ చిన్న చిన్న క్యారెక్టర్లు, షార్ట్ ఫిల్మ్లు అవి చేసుకుంటుంటే నాకు ఈ లక్కీ మీడియా మా బెక్కం వేణుగోపాల్ గారే ప్రేమేష్ కాదలని ఒక చిన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయిన 4-5 రోజులకి ఇప్పటికీ గుర్తు, రేసు గుర్రం షూటింగ్ అవుతుంది. బన్నీ గారు నన్ను పిలిపించారు, నాకు ఫోన్ వచ్చింది. నేను నమ్మలేదు, నిజంగా నమ్మలేదు. ఫ్రెండ్స్ ఎవరు ఏడిపిస్తున్నారు అనుకున్నాను, కానీ వెళ్ళి చూస్తే నిజంగానే బన్నీ గారు కూర్చోబెట్టుకున్నారు. ఆ రోజు నేను ఈ రోజుకి ఎవ్రీ మినిట్ మర్చిపోకుండా అదే ఆయన చెప్పిన మాటలనే నేను పాటిస్తున్నాను. అదేంటంటే కొంచెం ప్లీజ్, కొంచెం కంగారు అయిపోతాను నేను. ఉండాలి ఆ మాత్రం, మరి ఫైర్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ప్లీజ్ కొంచెం. అయితే నన్ను కూర్చోబెట్టి శ్రీ విష్ణు గారు చాలా బాగా చేశారు, మీ కామెడీ టైమింగ్ బాగుంది, చాలా బాగా చేశారని చెప్పారు. అదేంటి పిలిచి చాలా సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు మీకు, నాకు తెలిసి చాలా సినిమాలు వచ్చి ఉంటాయి కదా, అన్నీ వస్తున్నాయా కాల్స్ అంటే నిజంగానే నాకు వస్తున్నాయి. అప్పుడు ఒక మాట చెప్పారు, నేను చెప్పేది వింటే నైట్ అంతా ఇంక మీరు ఆపకుండా జై బన్నీ అంటారు. అంత గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు ఆయనతో ఉంది, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. అయితే చాలా సినిమాలు వస్తాయి, తొందరపడి ఏది చేయొద్దు అన్నారు. నాకు అర్థం కాల, నిజంగా సినిమాలు వస్తున్నాయంటే చేయొద్దు అంటారు ఏంటి అని. నువ్వు చేసిన క్యారెక్టర్ బట్టి ఆ తీరు సినిమాలే వస్తాయి, కాకపోతే ఇండస్ట్రీ మారుతుంది. ఇంకొక 4-5 years తర్వాత అన్ని డిఫరెంట్ సినిమాలే, కంటెంట్ ఉన్న సినిమాలే ఆడతాయని ముందు చూపుతో ఆయన నాకు చెప్పి, కంటెంట్ ఉన్న సినిమాలే తీను, లేకపోతే ఖాళీగా ఉండు అని నిజంగా చెప్పారు. నిజంగా కంటెంట్ ఉన్న కథ నీకు దొరికితే నా దగ్గరికి రా, నీకు ఏది కావాలంటే అది, నీకు నచ్చిన కథతో నా దగ్గరికి రా, నేను నీకు ప్రొడ్యూస్ చేస్తానని ఆ రోజు నాకు బలం ఇచ్చారు. అది నాకు 1000 ఏనుగుల బలం. దాంతోపాటు ఇంకో మాట చెప్పారు, మీరెందుకో నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తున్నారు, మీకు ఈ ఇండస్ట్రీలో ఏ సపోర్టు లేదని అనుకోకండి, మీకు ఏది కావాలన్నా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టండి, 24 hours మీ గురించి నేను వెయిట్ చేస్తా అన్నారు. మాటలు చెప్పడం అందరికీ ఈజీయే, మాటలు నిలబెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. అది మన బన్నీ గారికి టన్నులు ఉంది. ఇంకా చెప్తా. అలాగా నన్ను ఆ సినిమా గురించి చెప్పారు. నేను నిజంగానే కంటెంట్ సినిమాలు పట్టుకుని చాలా ఆఫీసులు తిరిగా, ఎవరికి అర్థం కాలే. బన్నీ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, నిజంగా కాదు, ఫస్ట్ నేను కంటెంట్ ఉన్న సినిమాలను తీసి ప్రూవ్ చేసుకుని అప్పుడు వెళ్దామని అనుకున్నా. అలాంటి సమయంలోనే నాకు ఒకరోజు మళ్ళీ కాల్ వచ్చింది. సన్ ఆఫ్ సత్యమూర్తిలో అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. అది నేను ఇంకేం అడగల, షూటింగ్ చేస్తా. మేనేజర్ గారు వచ్చి, సార్ ఈ కన్ఫ్యూజన్లో మీతో రెమ్యునేషన్ గురించి మాట్లాడలేదు, ప్రొడ్యూసర్ గారు పంపారు పర్సనల్గా, మీ రెమ్యునేషన్ ఎంత అన్నారు. నేను నిజంగా ఆయన ఇచ్చిన అవకాశానికి నేను వెలకట్టలేనండి, అది కోట్ల విలువ. ఇప్పటికీ నేను గుండెల్లోనే పెట్టుకున్నా. ఆ సినిమా రిలీజ్ అయిన 2-3 సంవత్సరాలకి అనుకోకుండా శబరిమల వెళ్ళా, అయ్యప్ప స్వామి దగ్గరికి. కొండ ఎక్కుతుంటే చాలామంది వచ్చి నన్ను ఇలా వంగి చూసి వెళ్ళిపోతున్నారు. అయ్యో మనకి కేరళలో కూడా చాలా ఫాలోయింగ్ వచ్చిందని చాలా ఫీల్ అయిపోయాను. బట్ డౌట్ వచ్చి ఒక కాప్ ఎవరో ఉంటే పోలీస్, ఆయన్ని ఎందుకు ఏ సినిమాలో చూశారు నన్ను అడగండి అంటే,
ఏదేదో చెప్పారు, లాస్ట్ మాత్రం సన్న సత్యమూర్తి అన్నారు. అమ్మా అసలు ఓకే, అసలు ఆయన అసలు కేరళలో ఇంకా బీభత్సమైన క్రేజ్ అండి. ఆయనతో యాక్ట్ చేసిన చిన్న క్యారెక్టర్కే నాకు అంతమంది వచ్చి రెస్పెక్ట్ ఇచ్చారంటే అది ఇంకా అసలు ఇంపాసిబుల్, ఎవరికి సాధ్యం కాదు. తర్వాత లేటెస్ట్గా కరోనా వచ్చాక మొన్న లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ సర్చు లే లదక్ అనే ప్లేస్ దగ్గర సర్చు అనే ప్లేస్కి వెళ్ళా. అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్ బలరాం నన్ను చూసి మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నాడు. ఎక్కడో చూశానని చెప్పి గుర్తొచ్చింది అని చెప్పి సన్ ఆఫ్ సత్యమూర్తి డబ్బింగ్ సినిమా నా డైలాగులన్నీ చెప్పారండి. అప్పుడు అనుకున్నాను, సార్ మీకు ఆక్సిజన్ లేని ప్లేస్లో కూడా మీ ఆర్మీ ఉంది సార్. ఏం ఆర్మీ అబ్బా మీది, నిజంగా చెప్తున్నా, చాలా జెన్యూన్గా చెప్తున్నా. ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎక్కడ చూసావమ్మా సినిమా అంటే యూట్యూబ్లో అన్నాడు. యూట్యూబ్లో చూస్తేనే ఎలా పులిపెక్కిపోయాడంటే ఇంకా మరి పెద్ద స్క్రీన్ మీద చూస్తే దుమ్ము లేచిపోద్ది అనుకున్నాం. వచ్చింది కరెక్ట్గా అదే టైంకి పుష్ప, తుక్కు లెగిసిపోయింది సినిమా. అందరూ ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేసి అది చేసి పాన్ ఇండియా అవన్నీ అంటారు. ఆయన ఏం చేయక్కర్లా, ఇక్కడ చేస్తే పాన్ ఇండియా షేక్ అయిపోద్ది. ఇక్కడ ఫిలిం నగర్లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తే ప్యాన్ వరల్డ్ అయిపోద్ది. అది ప్రూవ్డ్ అది. సో నేను ఇదంతా మా ఈవెంట్కి వచ్చారు కాబట్టి ఏదో చెప్తున్నానని అనుకోకండి, ఇది నా అనుభవం. చాలాసార్లు అవకాశం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు చెప్పగలిగా. ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి నిజంగా మనకి ఎవరన్నా హెల్ప్ చేసినప్పుడు దాని గురించి చెప్పి తీరాలి. అందుకే చెప్తున్నా. అయిపోయింది, 2 నిమిషాల్లో అన్నయ్య మాట్లాడతారు ప్లీజ్. మీరందరూ గ్రహించారో లేదో, నేను ఇంత చెప్తున్నాను కదా, నాకు ఆ రోజు పిలిచి ఇచ్చిన మాట, చెప్పిన మాట ఆ రోజు గుర్తుంచుకొని ఈ రోజు వరకు, ఆ రోజు తర్వాత నుంచి నా ప్రతి సినిమా టైటిల్లో ఏ 2 అక్షరాలు మిస్ అవ్వకుండా పెట్టాను. మిస్ అయిన ఒకే ఒక్క సినిమా అల్లూరి. అందుకే అన్నయ్యని రమ్మని అడిగాను, వచ్చారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్. నేను చేసిన ప్రతి పాత్ర పేరు కూడా కంపల్సరీ ఏ అనేది ఉంటుంది. అది నేను ఇచ్చుకునే గౌరవం. అనుక్షణం నేను చేసేటప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తుండాలని నేను ఇవన్నీ చేసింది. సో మా అల్లూరి, చాలామంది చెప్పారు అల్లూరి గురించి, నేనేం చెప్పను. 23వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అల్లూరి సినిమా మొత్తం సింగిల్ స్క్రీన్స్ తగ్గేదేలే. సెకండ్ హాఫ్ మల్టీప్లెక్స్లు, డిఫరెంట్ సినిమా చూసే ఆడియన్స్ అందరూ కూడా తగ్గేదేలే. లాస్ట్ అరగంట సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లోంచి ఒక భయంకరమైన ఒక బరువైన గుండెతో బయటకు వచ్చి అందరూ కూడా ఆ రోజు నుంచి ఒక 2-3 రోజులు మీకు ఇంపాక్ట్ ఉండొచ్చు. పోలీస్ అనేవాడు కనిపిస్తే చెయ్యెత్తి సెల్యూట్ చేస్తాం, అంతవరకు చెప్పగలుగుతాను. మిగతాదంతా 23ని అందరూ వచ్చి తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బన్నీ గారు. అందరికీ కూడా, ఆర్మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు జీవితంలో మర్చిపోలేను. మా ఆర్మీ అంటే ఇదబ్బా తగ్గేదలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. అండ్ హనుమాన్ చిత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు, రాయుడు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ సుందరం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చూడొచ్చు. అండ్ ఇంకా పూర్తి సాంగ్ సెప్టెంబర్ 23న థియేటర్స్లో చూడొచ్చు. అల్లూరి టీమ్ని ఈరోజు విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు చూసినా ఈ ఉత్సాహం మాత్రం తగ్గేదేలే. థ్యాంక్ యూ. ఇవాళ వచ్చి ఈ ఫంక్షన్కి మీ ఉత్సాహాన్ని ఇచ్చి ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమా బాగుండాలని వచ్చిన ఎంతోమంది వెల్ విషర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి ముఖ్యంగా వచ్చేసిన విష్ణు గారిని ఇష్టపడేవాళ్ళు, ఆయన వెల్ విషర్స్, ఆయన అభిమానులందరికీ నా అభినందనలు. అండ్ అలాగే ముఖ్యంగా నేను ఎంతో ప్రేమించే, ఏమనాలి, నేను ఎప్పుడు సరదాగా అంటూ ఉంటాను,
ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నేను ఎప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రారంభించే నా ఆర్మీ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అల్లూరి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, తనికెల బర్ని గారు, అలాగే ఎంతోమంది ఆర్టిస్టులు పనిచేశారు, వారందరికీ, ముఖ్యంగా హీరోయిన్ గారికి. తన పేరు చెప్పడానికి ఇంత 3 సార్లు అడిగా పేరు, మరి నాకు పలకట్లేదు. కాయాదు, ఇది 4వసారి చెప్తున్నారు. ఐఎమ్ సో సారీ, ఐ వాంటెడ్ టు టేక్ యువర్ నేమ్ బట్ ఇట్స్ అ డిఫికల్ట్ నేమ్. ఆల్ ద బెస్ట్ కాయాదు. మీ ఫస్ట్ ఫిల్మా? ఐ విష్ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ముఖ్యంగా కెమెరామెన్ గారికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్ ప్రదీప్ వర్మ గారికి మా బెస్ట్ విషెస్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీ ప్రేమ ఇష్కాదల నుంచి హుషార్ వరకు చాలా సినిమాలు నేను ఫాలో అవుతుంటాను. ఇలాగా మీరు ఎన్నో మంచి సినిమాలు తీయాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమాని ఇంకా స్థాయిని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ఇష్టమైన వ్యక్తి విష్ణు గారు, శ్రీ విష్ణు గారు. నిజంగా ఆయన ఫస్ట్, నేను ఆయన ప్రతి సినిమా ఫాలో అవుతుంటాను. ఆయన ఫస్ట్ సినిమా ప్రేమ ఇష్కాదల్, అందులో ఆల్మోస్ట్ 3 హీరోలు ఉంటారు, అందులో ఆయనది కూడా ఒక పాత్ర. బట్ తను చాలా బాగా చేశారు. అప్పటి నుంచి నాకు ఆయన మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం. నేను పిలిచి మాట్లాడాను. ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా నేను ఫాలో అవుతున్నాను. అప్పట్లో ఉండే ఒకడున్నది సినిమా, ఆ తర్వాత మెంటల్ మదిలో, ఆ తర్వాత రాజరాజ్ చోర్, ఆ తర్వాత బ్రోచేవారు. ఎగ్జాక్ట్ ఆర్డర్ అది కాదు, కానీ ఆయన చేసిన ప్రతి సినిమా నేను ఫాలో అవుతుంటాను. ఎందుకంటే ఆయనకు ఒక మంచి టేస్ట్ ఉంది. తను ఏ సినిమా ఎత్తుకున్నా, కొన్నిసార్లు సినిమా మనం అనుకున్న సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఎత్తుకున్న తన ప్రతి సినిమా చాలా నావెల్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఒక సినిమా కోసం కష్టపడి ఆ సినిమా గురించి చాలా తపన పడతారు ఆయన. ఆ స్క్రీన్ ప్లేలో వర్క్ చేయొచ్చు, లేదంటే ఆ సినిమాకి చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. అలా డెడికేటెడ్ ఒక యాక్టరు అంత డెడికేటెడ్గా ఒక ఫిలిం పనిచేస్తుంటే నిజంగా సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా తన మీద రెస్పెక్ట్ మాత్రం అక్కడ ఉంటుంది. ఎవరికైనా హిట్ అయితేనే తన మీద ఇష్టం ఉంటుందేమో, బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, తన పడే కష్టానికి, తన పడే తపనకి, ఒక మంచి సినిమా వల్ల తపనకి తనంటే నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ కూడా. తన ప్రతి సినిమా నిజంగా మనస్ఫూర్తిగా బావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే అంత కష్టపడే వ్యక్తికి, అంత మంచి సినిమాల తప్పనున్న వ్యక్తికి ఆడియన్స్ తనను దీవించి తను ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ అల్లూరి సినిమా ఈ సెప్టెంబర్ 23వ తారీఖు వస్తుంది. మీరందరూ చూసి ఈ సినిమా మీ మనసుకు హత్తి, మీరందరూ అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్క సినిమానే కాదు, విష్ణు జర్నీ ఇలాగే వెళ్తూ తను ఎప్పటికైనా నాకు తెలుసు మంచి సినిమాలు ఇస్తూనే ఉంటారు, ఆయన ట్రై చేస్తూనే ఉంటారు. ఇలాగా నిజంగా నాకు ఆయన అంటే సాఫ్ట్ కార్నర్. ఆయన మొన్న, నేను జనరల్లీ ఈ టైంకి యాక్చువల్లీ ఏంటంటే పుష్ప వర్క్స్లో బిజీగా ఉన్నాను, పుష్ప 2 ఈ హడావుడిలో కొంచెం బిజీగా ఉన్నా. అలాంటి టైంలో జనరల్లీ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా సినిమాకి వచ్చి సపోర్ట్ చేయాలనుకుంటాను. కానీ సినిమాలు స్టార్ట్ అయిపోయేసరికి కొంచెం బిజీ ఉండేసరికి నా మైండ్ సెట్ కూడా మారిపోద్ది. సో ఆ టైంలో వద్దులే ఆడియో ఫంక్షన్ చేయకూడదు అని అనుకుంటున్నాను. అలాంటి టైంలో విష్ణు గారు వచ్చి కలిశారు. కలిసి సార్ నేను మామూలుగా ఇలా ప్రతి సినిమాకి నేను మిమ్మల్ని అసలు తను ఎప్పుడు అడగడు, నన్ను ఇన్నేళ్ళుగా పరిచయం, కానీ నన్ను ఎప్పుడు వచ్చి ఏమీ అడగలేదు. కానీ ఒక్కసారి ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చి నేను ఎప్పుడు నా సినిమాకి సరిగ్గా పబ్లిసిటీ చేసుకోవట్లేదు అంటున్నారు, ఈ ఒక్క సినిమాకనే నాకు కొంచెం పుష్ చేయాలని ఉంది, మీరు వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది అని తను మాట్లాడుతూ ఉంటే, తను మాట్లాడుతున్నాడు, నేను థ్యాంక్స్ చూస్తున్నా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఎక్కడ రే పాప ఇంత కష్టపడతాడు తన సినిమాకి. నిజంగా మనం ఏం చేయగలం, మ్యాక్సిమం వెళ్ళి కొంత హెల్ప్ చేయగలం, అంతే కదా. అఫ్కోర్స్ నేను తనతో చెప్పలేదు, తను మాట్లాడుతున్నాడు, అవునా ఓకే నేను చూసుకుని కవరం పెట్టి చెప్తానని చెప్పాను. కానీ నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయా, వెళ్దాం, అది ఏ డేట్ అయినా, అది షూటింగ్ మధ్యలో ఉన్నా కూడా నేను వచ్చాను. ఎందుకంటే ఒక్కసారి వెళ్దామని ఫిక్స్ అయిపోతే వెళ్ళిపోతాం కాబట్టి. నా నిజంగా అలా చాలా తక్కువ మంది నా మనసుకు అలా నచ్చుతారు. అలా చాలా నచ్చిన వ్యక్తి విష్ణు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా బైక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ
మై డియర్ ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కాదు, ఇవాళ అనుకున్నా, జనరలీ నేను ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చేప్పుడు ఎన్నో ఏళ్ళుగా వస్తున్నా, అలవాటుగా ఉంది కదా, ఎందుకు ఇవాళ వస్తుంటేనే లోపల నాకు చిన్న టెన్షన్ ఉంది, ఎందుకో తెలియట్లా. మీరు చేసిన అల్లరి వల్ల ఐ థింక్ ఇక్కడ ఎవరో పాలకొల నుంచి వచ్చారు, అందుకే కంగారు పడుతుంది అనుకుంటా. కొంచెం పాలకొల్లో అంటే నాకు భయం. జోక్ చేశాను, మా సొంత ఊరు పాలకొల్లు. అందరూ అందరూ సినిమాల గురించి చెప్తున్నారు. ఈ గత పాండమిక్ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి, అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి, చిన్న సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. అన్నీ ఇది వర్కౌట్ ఉంది అంటే పెద్ద సినిమాలే వర్కౌట్ అవుతాయి, చిన్న సినిమాలు వర్కౌట్ అవ్వు, ఇలాంటి ఏ ఫార్ములా లేదు. ఇప్పుడున్న ట్రెండ్ అలా ఒకటే, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మంచి సినిమా. మంచి సినిమా అంటే జనాలు ఆదరిస్తున్నారు, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా పట్టించుకోవట్లేదు. సో మనం చాలా మంచి ట్రెండ్లో ఉన్నాం, ఎవరు ఏం భయపడక్కర్లా. కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే, పెద్దదా చిన్న అనే ఫరక్ పడదు. జనాలు అద్భుతంగా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. దానికి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి ఈ సినిమా బాగుండాలని కోరుకుంటూ, సెప్టెంబర్ 23 తారీఖుకి వస్తుంది ఈ సినిమా, మీరందరూ ఈ సినిమా దీవించాలి. అండ్ నేను ఎప్పటి నుంచో ఇలా ప్రేమిస్తున్న నా ఆర్మీకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పుష్ప 2 అంటారా? తగ్గేదేలే. థ్యాంక్ యూ.